కడుగులు ఏడుగురు పరజలు ఏడుగురు తోడబుట్టిన జరగొల్లు ఒక మేడలమ్మ ఉన్నది వారి పదిగల్ల పిల్లలు పదిగొమ్మ మేడలమ్మలు ఓడు మంజల మీద ఓడుకొని భగవంతుడు మల్లయ్య గుర్రం ఎక్కించుకొని వచ్చి అట్లా కాకుండా కోరెల్లి కొద్ది కోరెల్లి మళ్ళీ ఎంతో పేరు కల్లా వ్యక్తిని నేను ఈయన నేను తీసుకొని పోతే పోయి కొత్తమైన తీసుకొని పెళ్లి లేనుగా తీసుకొని వచ్చింది అంటారు దేవాల దేవతలతోటి ఏంటి పెద్ద పుల్లు అరకుండా గుర్తు చెప్తా గింజలు కానీ గింజలు అవి కలగకుండా తోడు కాలు తోడు కావాలి పెడతానే ఏంటి వస్తాయి అవి ఈగలు వరుస్తుంది అట్టుకోదు ఉండు మేడలమ్మ మారు వీరే ఉండవంటే ఉండనంటున్నావు 700 మాల వెనకెక్కి ఆ మాల వెనకెళ్ళి మాలకి పలు కంట కాకులుగా దొబ్బదోల పాలు కావాలి భగవంతుడు వల్ల బావ మేడలమ్మ ఉండు అని ఏనాడు గాత పెట్టి రాలే గాత పెట్టి కూడా భగవంతుడు వల్ల
నేను ఉండవాలంటే భయపడి ఉంచొచ్చిన. మరి మాలిగిన ఉన్న బామ నా స్వామి మల్లేశ్వర మాసం ఎప్పుడో ఎదురుస్తుందా లేకపోతే ఏమన్నా తిడుతుందా? దీని సంగతి కళ్ళ చూద్దాం వరిచేతుల వైకుంఠ వేతురాడి భగవంతుడి వల్ల వరచేతుల వైకుంఠ వేతి కిందటి లోకాలు మీద లోకం మాయ లోకం మధ్య లోకం ఒక లోకం జగలోకం జగతి మూడు లోకాలు వల్ల వేదాలు చెబుతున్నారు. మాధవిని మేడలము మల్లను ఏమంట తాపర పెడుతుందే ఓ రామరామో కంచివేరు పట్నం వచ్చినాము. వచ్చి ఏడుగురు అన్నగాళ్ళతో ఓడువంజం పెట్టినాము. ఓడువంజం నన్ను ఓడుకోని వచ్చినాము. నువ్వు రూపు రాగని చూడలేక నీకు నాకు జోడు కలిసిన నీ ఎంబడి వచ్చినాను. రాంగల్లా ఇక వచ్చాను మాదిగట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. నా సుఖమే చూస్తున్నావు, నా కట్టమే చూస్తున్నావు. నచ్చాన మాదిగట్టి వెళ్ళిపోతున్నావు. పొయ్యడు దొంగలు దొంగలు ఓడవని, పొడిసిన దొంగలు పురకలు కప్పని, నచ్చిన బావు నిన్ను కుట్టని, కుడు కాని పుట్టాది, ఎడమ కాలు మండి, ఇట్లా రాసపుండు, ముగ్గుల గండవాల, నెత్తుల మాయపుండు,
కన్నబడ్డది రాజు మల్లయ్య వారి చేతులు కన్నబడ్డది ఇవాళ పల్లెల్లో పిల్ల పల్లెల్లో మెడదమ్మ చేయబట్టి ఇవాళ నాకు 7 రోగాలు నిర్బంధమైన భగవంతుడు కొరడి కట్టబడి ఒళ్ళు మీద కొట్టుకున్నాడు నిలవల్ల గుట్టాది నిర్బంధం చేసుకొని కుడి కాలి గుట్టది కారు వండి ఇప్పుడు రాతముడు ముక్కల కన్నవాల ఎత్తుకొని మరి భగవంతుడు వల్ల ఏ మాత కల్లి పెరడు పున్నాని పుట్టి పెరడు పొలి వైలకమ్మ చేత పట్టుకొని ఈడంగిల మంగ దుడ్డు చేత పట్టుకొని దేవుడు వెనుక మారి మండలమ్మ మారికాడికి అత్తుండే దేవరాజు వాళ్ళు
ఎప్పుడు కక్కినా తెచ్చినా బాయ్ కడుకో పామ మేడలమ్మ
కాడు పావురు అది చెత్త తీసుకో బాగుంటున్నావా సాటికి సమితి నేనే చేస్తాను దీపంతలో గంజి పోసి అరచేతిలో బెల్లం పెట్టి మోసేత నాకు పోతే నా మళ్ళీ పొట్టుకున్నా అనుకుంటున్నా ఏంటంటే